ఫ్రెండ్స్ చూడండి, తాటి చెట్టు నుంచి ముంజలు కింద పడుతున్నాయి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో అందరికి ఇష్టమైన తాటి ముంజల గురించి ఈ వీడియో ఉంటుంది. చూడండి, సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి వేసవి సెలవుల్లో వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు విలేజ్లో ఎక్కువగా అద్భుతంగా దొరికే ఫ్రూట్స్ ఇవి, న్యాచురల్ ఫ్రూట్స్. ఇట్లా మాకు హైదరాబాద్ నుంచి వచ్చారు మా బాబాయ్ వాళ్ళు, వాళ్ళకు కొంచెం పల్లె వాతావరణం చూపెడుతున్నాము. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఫ్రెండ్స్ మీ ముందుకు మంచి వీడియోతో వస్తున్నాము. ఫ్రెండ్స్ మనం ఉన్న లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా బ్యూటిఫుల్ గా ఉందో. ఈ లొకేషన్ వచ్చేసి మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ తొర్రూరు మున్సిపాలిటీకి అతి సమీపంలో ఉన్న కొమ్మన్పల్లి గ్రామము. ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఈ తాడు చూడండి ఎంత పెద్దగా ఉందో. తాటి చెట్టు నుంచి ముంజలు కింద పడుతున్నాయి. నన్ను ఎలా ఉన్నాయన్నా తాటి ముంజలు? సూపర్గా ఉన్నాయా? నచ్చినాయా? ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇవన్నిటిని. డన్, వెరీ గుడ్. మా కరాటా మాస్టర్ ఎలా చేస్తున్నాడో. ఏరియాలో అయితే తాటి ముంజలు స్టార్ట్ అయినాయి. సమ్మర్ అంటే ప్రతి ఒక్కరికి వేసవి సెలవులు అంటే తాటి ముంజలు, ఈత భలే ఉంటుంది ఆనందం, పల్లెటూరి ఆనందం. మా బాబాయ్ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. హాయ్ బాబాయ్. మన కరాటా మాస్టర్ మన చాలా వీడియోలలో ఉంటాడు, మీరు అందరూ తెలిసిన వ్యక్తే. చిన్నోడు హాయ్ రా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఉంటే, తొర్రూరు పరిధిలో ఉంటాయి. ముఖ్యంగా రమేష్ అని మనకు గౌడ్ ఇక్కడ తాళ్ళెక్తాడు చాలా అద్భుతంగా. రమ్మి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. హాయ్. 9177644294. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే తొర్రూరు డివిజన్లో ఉంటే రమేష్కి ఫోన్ చేయండి. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కూడా డిస్క్రిప్షన్లో కూడా రమేష్ నెంబర్ ఇస్తాను. మీకు కళ్ళు కావాలంటే మన దగ్గర ఇక్కడ గమనించినట్లయితే పరిసర ప్రాంతాలు ఎటు చూసినా తాళ్ళే ఉంటాయి. సుమారు 30 నుంచి 40 సంవత్సరాల క్రితం ఉన్న చెట్లే ఇవన్నీ. ఎలా ఉంది అన్న తాటి ముంజలు? తీయ ఉందా? మా అన్న వెంకన్న అన్న తింటున్నాడు, తిన్నాక ఎలా ఉందో చెప్తాడు. చాలా అద్భుతంగా ఉంది. ఎండాకాలం కూలింగ్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి హెల్తీగా మంచిగా ఉంటుంది. కిడ్నీలో కానీ ప్లస్ ఏమున్నా కానీ వాతావరణానికి ఈ ఎండాకాలానికి ఈ ముంజలు తింటే చాలా ఆరోగ్యకరంగా ఉంటాం. వాస్తవం మీరు చెప్పింది నిజం ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఒంట్లో వేడి ఉన్నోళ్ళు, అరికాల్లో మంటలు ఉన్నోళ్ళు ఎండాకాలంలో డిహైడ్రేషన్ కాకుండా ఈ తాటి ముంజలు తినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి పల్లెటూరు వాతావరణం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఇట్లా పంట పొలాలు. ఇలా పల్లెటూరులో దొరికే నేరేడు పండ్లు, చీమ చింతకాయలు, మాకు తునికి పండ్లను దొరుకుతాయి, ఇలా తాటి పండ్లను దొరుకుతాయి, రేగు పండ్లను దొరుకుతాయి. పల్లెటూరు ఫుడ్ అద్భుతంగా ఉంటుంది. సిటీలో దొరికే లైఫ్ స్టైల్ అదొక ఆనందం ఉంటుంది, పల్లెటూరు లైఫ్ స్టైల్ అదొక ఆనందం ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇవి తినేసి నా 2 కూతుర్లకు కూడా పట్టుకెళ్తాను తాటి ముంజలు. చాలా అద్భుతంగా ఉంటుంది, మా పిల్లలు తీసుకెళ్తాను. ఫ్రెండ్స్ మా చిన్నోడు చూడండి ఎంత అద్భుతంగా ఎగురుతున్నాయో కొంగలు. ఈ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, రియల్గా ఎంత అద్భుతంగా ఉందో. ఎలా ఉండే నాన్న ఇక్కడ వాతావరణం? ఫెంటాస్టిక్.